రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయిన నేపథ్యంలో పాత విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత సర్కార్ హయాంలో రఘురామను టార్చర్ పెట్టారన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే ఇదంతా కూడా పొలిటికల్ రబ్బిష్ అంటూ కొట్టిపారేస్తున్నారు వైసీపీ సీనియర్ నేత అంబటి. అసలు రఘురామను హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పిందంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు కూటమి నేతల్లో ట్రిపుల్ గా ఆయనకు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ అధినేతతో విభేదాలు రావడం, పార్టీ విధానాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడం ఆయన ఫైర్ బ్రాండ్ గా మార్చేశాయి. 2021 మే 14న రాజద్రోహం కేసులో సిఐడి పోలీసులు తనను అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి తనపై హత్యాయత్నం చేశారని, టార్చర్ పెట్టారంటూ రఘురామకృష్ణరాజు అప్పట్లో ఆరోపించారు. కేసు అప్పట్లో సంచలనం. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది జూలై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామ ఫిర్యాదు చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు రఘురామను మర్యాదపూర్వకంగా పోడియం దగ్గరకు తీసుకెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రఘురామను చంపేయాలని చూశారని ఆరోపించారు. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఆయన ఇప్పుడు స్పీకర్, అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? సినిమాల్లో దెబ్బలు తిన్నట్లు నటించడమే కష్టం, కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు, గాయాల కోర్చి కష్టాల్ని ఎదిరించి మళ్లీ ఈ స్థానానికి చేరారు. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ రఘురామను కొనియాడారు పవన్. మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు, ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి. మీకు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ పట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్. చంద్రబాబు, పవన్లకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత అంబటి సభా గౌరవాన్ని దిగదార్చేలా కూటమి నేతలు వ్యవహరించారని ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడారని, అసలు కస్టడీలో రఘురామను హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు అంబటి. కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు సుప్రీం కోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో, మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టాం. డిప్యూటీ స్పీకర్ గా రఘురామ బాధ్యతల్ని స్వీకరించిన నేపథ్యంలో మరోసారి పాత గాయాల్ని, జ్ఞాపకాల వివాదాల్ని రేపినట్లయింది.